బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. రాజమహేంద్రవరం గామాన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే తొలుత ముగ్గురు మృతి చెందినట్టు సమాచారం. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున పసివేదల నుంచి కాకినాడకు వీరంతా కారులో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇక లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కాగా మృతులంతా చాగల్లు మండలం దారవరం మార్కండేయపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రయాణిస్తున్న లారీ టైర్ గాలి ఒక్కసారిగా తగ్గి కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. రాజమహేంద్రవరం గామాన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. విశాఖపట్నం వైపు వెళుతున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే తొలుత ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించగా ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను సైతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున పసివేదల నుంచి కాకినాడకు వీరంతా కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఇక లారీ డ్రైవర్తో పాటు క్లీనర్ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. కాగా మృతులంతా చాగల్లు మండలం దారవరం మార్కండేయపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ప్రయాణిస్తున్న లారీ టైర్ గాలి ఒక్కసారిగా తగ్గి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ప్రమాదం జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున ఏదైతే కారులో వెళ్తున్న వారిని ఒక లారీ ఢీకొట్టడంతోనే అక్కడ స్పాట్ లో ముగ్గురు చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండేది. ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలించే క్రమంలోనే మరో వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది. మరో వ్యక్తి ఇప్పుడు చికిత్స అందిస్తున్నారు, కానీ ఆయన పరిస్థితి కూడా చాలా విషమంగానే ఉన్నట్టు కూడా పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణము ప్రమాదానికి ప్రధానంగా ఏదైతే లారీకి సంబంధించి లారీ టైర్లో ట్యూబ్ ఒక్కసారిగా పెరగడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అక్కడున్న వాళ్ళు చెప్తున్నారు. ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ ని పోలీసులు, అదేవిధంగా క్లీనర్ కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఈ మృతులంతా కూడా వీళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామం నుంచి కాకినాడకు వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. సో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న మృతి చెందిన మృతదేహాలను కూడా పక్కకు తీయడం జరిగింది. ఎవరైతే ఇద్దరు గాయపడ్డారో అందరినీ కూడా ఆసుపత్రికి తరలించలోగానే మరో వ్యక్తి కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఈ ప్రమాదం గ్రామం బ్రిడ్జ్ వద్ద ఏదైతే ఆటోనగర్ దగ్గర గ్రామం బ్రిడ్జ్ అని ఉంటుంది, అక్కడ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ స్థానికులు పదే చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి టెక్నికల్ గా ఏమైనా కారణం ఉందా లేదని కూడా
చూడాల్సి ఉంది. మొత్తానికైతే ఈ ప్రమాదంలో 4 ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉంది. ఎవరికి పోలీసులు కేసులు నమోదు చేసి ఆ ఇద్దరు లారీ డ్రైవర్ని క్లీనర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.